యుద్ధానికి సంబంధించిన భారత విజయం, పాకిస్తాన్ పిరికితనం రోజు రోజుకి కొత్త కాన్సెప్ట్ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శత్రువు ఎదురొస్తే అతని ప్రాణం తీయడమో లేదంటే తన ప్రాణాలు పోయేదాకా పోరాడేవాడే వీరుడి లక్షణం. పాకిస్తాన్ సైన్యాధికారికి ఇదేం లేనట్టు తాజా ఉదంతంలో స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్ వేళ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరం మీద భారత్ దాడులు చేస్తుంటే ధీటుగా పారిపోయిన పాక్ బ్రిగేడ్ కమాండర్ పలాయన పర్వం తాజాగా వెలుగులోకి వచ్చిందని భారత క్షిపణులు పాక్ సైనికులు వెన్నులో వణుకు పుట్టించిన వార్త వాస్తవమని తాజా ఘటనతో నిరూపితమైంది. నాయకుడే ముందుండి నడిపించాల్సింది పోయి తన కింద పనిచేసే జవాన్లకు పిరికి మందు నూరిపోసిన బ్రిగేడ్ కమాండర్ వివరాలు అక్కడ ఒక జూనియర్ ఆఫీసర్ చేసిన రేడియో సిగ్నల్ డీకోడ్ ద్వారా వెల్లడయ్యాయి. జూనియర్ అధికారి ఇతర అధికారులకు రేడియో సిగ్నల్ ద్వారా పంపిన సందేశాలను భారత సైన్యం విజయవంతంగా డీకోడ్ చేయగా అందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ వద్ద పాక్ ఆర్మీలోని 75వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ స్థావరం ఉంది. దానికి ఒక కమాండర్ నేతృత్వం వహిస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్పై భారత సైనిక చర్య మొదలెట్టింది. ఈ నెల 75న బ్రిగేడ్ స్థావరం మీద భారత దాడులు చేసింది. వెంటనే భయంతో వణికిపోయిన కమాండర్ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తా లేకుండా పోయిన కమాండర్ గురించి అక్కడ జూనియర్ అధికారి ఆరా తీశాడు. కమాండర్ యుద్ధక్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్టు తేల్చింది. వెంటనే ఆర్మీ బేస్కి రావాలని జూనియర్ అధికారి కోరగా, నేను ఇప్పుడు రాను, భారత్ దాడి ఆగిపోయాక పరిస్థితి అంత సద్దుమణిగాకి వస్తా, మీరు కూడా అక్కడ ఉండకండి, ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోండి, ఉద్రిక్తతలు తగ్గాక ఆర్మీ బేస్ కార్యాలయం తాపీగా తెరుద్దాం అని కరాఖండిగా చెప్పేశాడు. ఇది విన్న జూనియర్ ఆఫీసర్ హతాశుడై సంబంధిత సమాచారాన్ని ఇతర అధికారులకు చేరవేశాడు. ఇతర అధికారులతో చెప్తున్నటువంటి రేడియో చాటింగ్ వివరాలను భారత సైన్యం డీకోడ్ చేసింది.